తర్వాత రవిప్రసాద్ గారు ఇక్కడ ఒకవైపు ప్రధానమంత్రి నివాసంలో చాలా కీలకమైన సమావేశం జరుగుతోంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కంటిన్యూటీ మీద, తర్వాత సరిహద్దు భద్రత మీద రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సలహాదారు అజిత్ దోవల్ అండ్ త్రివిధ దళాల అధిపతులు వీళ్ళందరితో చాలా కీలకమైన మీరు విజువల్స్ చూడొచ్చు. అవి ఇప్పుడు లేటెస్ట్ విజువల్స్ అవి ప్రధాని నివాసంలో ప్రధానితో అధికారులు వీళ్ళ సమావేశం మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఒకవైపు అది జరుగుతుండగానే రెండో రోజు రాత్రి అంత గట్టిగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా ఒక్క డ్రోన్ను కూడా నేల మీదకి రానివ్వకుండా చూసిన తర్వాత కూడా ఒక్క కుక్కను కూడా చొరబాటు రాకుండా ఆపిన తర్వాత కూడా మళ్ళీ బరి తెగించింది పాకిస్తాన్. ఇప్పటికీ మనకు 6 ప్లేసులు మనకి వస్తున్నాయి. 6 ప్లేసులు జమ్మూ, యూరి, జైసల్మీర్, పూంచ్, అంబాలా, పంచకుల ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ మాత్రమే ఇవి. ఇంకా ఎన్ని చోట్ల చేయబోతుంది అనేది ఇంకా మనకు రావాల్సి ఉంది రిపోర్ట్స్. సో వీటిని మీరు ఎలా అంచనా వేస్తున్నారు? కాశ్మీర్ మన సరిహద్దు రాష్ట్రాలపైన పాకిస్తాన్ వరుసగా రెండో రాత్రి చేయబోతున్న అటాక్స్ మీద. అంటే ఇదివరకే మనం డిస్కస్ చేసాము. మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. దాని మీద వాళ్ళ ఫైరింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇంత ముందే మనం అసెస్మెంట్ ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఫైరింగ్ జరుగుతోంది. దానికి తిరిగి జవాబు ఇవ్వడానికి మన క్షమత చాలా ఉంది. మన దగ్గర మన ఆర్టిలరీ కానీ లేదా తక్కిన వెపన్ సిస్టమ్స్ కానీ వాడికి తిరిగి కొట్టే క్షమత మనకి చాలా ఉంది. ఇది బహుశా పాకిస్తాన్ వాళ్ళు మీరు ఇదివరకు అన్నట్టుగా మన పిఓకేలో ఏమైనా చర్య తీసుకుంటామేమో, మన చొరబడి వెళ్తామేమో, లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ పోస్టుల మీద ఏదో చిన్న సైజ్ మళ్ళీ ఓ సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందేమో, వాళ్ళ పోస్టులు ఆక్యుపై చేసుకుంటామేమో అని ఒక భయంతో కానీ ఒక ఇన్సెక్యూరిటీతో కానీ వీళ్ళు ఇలా ఫైరింగ్ చేస్తూ ఉండొచ్చు. కానీ దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఎప్పుడు ఏముంటుంది, ఈ కాశ్మీర్ అంతా మాది, వీళ్ళంతా మా వాళ్ళు అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మనం లోకానికి చెప్పాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఎవరైతే వాళ్ళు మా వాళ్ళు లేకపోతే వీళ్ళు మాతోటైనా ఉంటారు, రేపొద్దున ఒకవేళ వీళ్ళు కనుక మీరు సెల్ఫ్ డిటర్మినేషన్ టెస్ట్ పెడితే కానీ వీళ్ళంతా మాతోటే ఉంటారు అని చెప్పి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. అలాంటి కాశ్మీర్ నాగరికుల్ని పాకిస్తాన్ ఏ విధంగా చిత్రహింసలు పెడుతోంది, ఏ విధంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని గాయాలకు కానీ లేకపోతే వాళ్ళని క్యాజువాలిటీస్ కానీ లేకపోతే కొంతమంది పాపం ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళు ఇళ్ళు కానీ వాళ్ళ స్కూళ్ళు కానీ వాళ్ళ ఇవన్నీ గురుద్వారాలు కానీ ఎలా ధ్వంసం చేస్తోంది అని చెప్పేసి అందరికీ చూపించాలి. ఈ కాశ్మీర్లో వాళ్ళకి తప్పనిసరిగా మనం చెప్పాలి, పాకిస్తాన్ మీకు ఎంత దుర్దశ తీసుకొస్తోంది మీరు, కాబట్టి పాకిస్తాన్కి మీకు ఏమీ సింపతి లేదు, వాళ్ళు ఊరికే పబ్బం గడుపుకోవడం కోసమని చెప్పేసి, కానీ మీకు మీతోటి ఏమీ లాభం లేదని చెప్పి వాళ్ళు చెప్పాలి, లోకానికి చెప్పాలి. సో ఈ పరిస్థితికి మనం కొంచెం అడ్వాంటేజ్గా మార్చుకుని మనం